హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సజిత ఫ్రమ్ చెన్నై. ఈరోజు ఇండస్ వ్యాలీ నుంచి చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట. సో అవన్నీ మీతో షేర్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాతో షేర్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మీ అందరికీ తెలుసు, ఈ మధ్య ఎక్కువ నేను ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానని. ఎందుకంటే ఇప్పుడంతా అల్యూమినియంలో కానీ లేకపోతే మన నాన్ స్టిక్ కడాయి కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఇలాంటిలో మనం ఎక్కువ వంట చేసే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయని చాలా వరకు నేను ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానండి. ఇంతకుముందు క్యాస్ట్ ఐరన్ ఎక్కువ యూస్ చేస్తుండే, కానీ నాకు ఇప్పుడు ఎందుకో బాగా ఇవే ఎక్కువ నచ్చిందనమాట. మనకి ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే అసలు నాన్ స్టిక్ కన్నా బాగుంది. ఇప్పుడు ఇంతకుముందు దోశలు ఏదైనా పోసుకోవాలన్నా మనం నాన్ స్టిక్ ప్యాన్లో ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుండే, అంటే దోశలు ఈజీగా వస్తాయి, కింద మాడిపోవు అని. కానీ దానికన్నా బెస్ట్గా, దానికన్నా తొందరగా కుక్ అవుతుందంటే ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ మాత్రమే అండి. ఇది కూడా నేను ఈసారి కోంబోలో తీసుకున్నాను. ఎంత బాగా నచ్చాయంటే ఫుల్ హ్యాపీ అండి. మనీ వర్త్ అనిపించింది. ఇంకా నాకు డిస్కౌంట్లో కూడా వచ్చింది. మీరు కూడా నా అలాగే డిస్కౌంట్లో తీసుకోవాలనుకుంటే 40% డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ 12% డిస్కౌంట్ కావాలంటే నా కూపన్ కోడ్ సజిత59 యూస్ చేసుకొని బై చేసుకోండి. మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. కడాయి అయితే హైలైట్ ఉందండి. మనకి కడాయి, దానిపైన లిడ్ చూడండి ఎంత స్టెయిన్లెస్ స్టీల్, అంటే ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్లో అంత బాగుంది. ఈ ప్యాన్ చూడండి, ఫ్రై ప్యాన్ కానీ సాస్ ప్యాన్ కానీ సూపర్గా ఉందనమాట. చాలా వెయిట్గా ఉంది, చాలా గట్టిగా కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది, వర్త్ అనిపించింది నాకు. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే టీలు కర్రీస్ అన్నీ దీంట్లోనే చేసేయాలన్నమాట మనకి. ఎందుకంటే టీ కోసమే నేను అది తీసుకున్నాను అనమాట. ఇంకోటి కూడా అలా పట్టుకున్నా కూడా మనకు హీట్ తగలట్లేదు, అంత బాగుంది. అసలు వంట చేస్తుంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది వంట కూడా. సో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. వాళ్ళు ప్యాంప్లెట్స్ పంపించారు మనకి. దాంట్లో మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ అందులో ఉన్నాయన్నమాట. అలాగే థ్యాంక్ యూ కార్డ్లో కూడా మనకి డిస్కౌంట్ కూపన్ కూడా ఇచ్చారు. దాంట్లో కూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. నాకైతే సూపర్. దీంట్లో అయితే ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాను అనమాట ఈ ఇండస్ వ్యాలీకి మాత్రం. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మార్నింగే మనం లేవగానే స్టార్ట్ అయ్యేది మనకి ఛాయ్తోని. ఛాయ్ పెట్టుకుంది మనకి ఏ పని కాదనమాట. అందుకే మార్నింగే ఛాయ్ పెట్టేశాను. సో టీ, అలాగే యాలకులు లేదంటే అల్లం, ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా నాకు ఉండాలన్నమాట. నార్మల్ టీ అయితే తాగుతా, బట్ అంతగా టేస్ట్ అనిపించదు నాకు. చూడండి పట్టుకొని కూడా నేను హీట్ కూడా తగలట్లేదు అనమాట. ఈజీగా ఉంది. మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట ట్రిపుల్ది, అయినా కూడా నాకు హీట్ తగలట్లేదు, అంత గట్టిగా ఉంది. ఆ హ్యాండిల్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించిందండి. చాలా తొందరగా టీ కూడా అయిపోయింది. అసలు నాకైతే తోమేదానికి కూడా చాలా ఈజీగా అనిపించింది ఇక్కడ. సో ఫాస్ట్గా మార్నింగే నేను టీ పెట్టేసేసుకున్నానండి. చాయ్ కూడా ఏలక్క మార్నింగే ఛాయ్తో స్టార్ట్ అయిపోయింది నా ఈ డే అయితే. యాలకుల చాయ్ ఎక్సలెంట్గా ఉందండి, బాగా కుదిరింది. సో దీంట్లో ఈ సాస్ ప్యాన్లో బాగా వస్తుందా రాదా అని డౌట్ వచ్చి ఉండే, బట్ టీ అయితే ఎక్సలెంట్ వచ్చింది. ఇంకా టీ తాగిన వెంటనే మన ఆడవాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది వంట ప్రోగ్రామ్. సో వంట చేసేద్దాం రండి. ఇంకా మనకి స్పెషల్ ఈరోజు చికెన్ అలాగే ఎగ్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాను. సరే ఒకేసారి చేసేద్దామని ఇంకా రెండిట్లో పెట్టేసుకొని స్టార్ట్ చేశాను అనమాట. కడాయి కానీ అలాగే మనకు ఫ్రై ప్యాన్ కానీ ఇంకా ఒకేసారి రెండిట్లో కానిచ్చేస్తున్న వంట అయితే. నార్మల్గా ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా అందులో వేసేసుకున్నాను. అలాగే కొంచెం ఫ్రై అయ్యేలాగా, అంటే గోలుతుంది అంటారు కదా, కొంచెం ఆనియన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేగనిస్తున్నాను అనమాట. సో మనకి చికెన్ కర్రీ, ఈ ఎగ్ ఫ్రై అంటే కాంబినేషన్ చాలా వరకు చెయ్యరు, బట్ నేను ఈరోజు అయితే చికెన్ తినొద్దు, ఎగ్ ఫ్రై తినాలనిపించింది నాకు. సో నా వరకు ఎగ్ ఫ్రై చేసుకున్నాను. ఇంట్లోకి చికెన్ కర్రీ చేసేసాను అనమాట. సో చాలా ఈజీగా అయింది వంట కూడా. నమ్మరు అసలు, ఎందుకంటే ఈ ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి. ఎంత ఫాస్ట్గా అంటే ఇప్పుడు మనకి చికెన్ పీసెస్ కూడా కొంచెం మనం బాగా గోలనిస్తాము, కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి మాడకుండా ఉంటుంది కదా, అలా చిన్నగా పెట్టుకుంటా కుక్ అయ్యేలా చేస్తుంటాం. కానీ దీంట్లో స్టవ్ ఫాస్ట్గా పెట్టినా కూడా మాడట్లేదు. అలాగే మనకి పీసెస్ వేసి ఉడకబెడతాం కదా, ఆ టైంలో కూడా మనకి ఆ పీసెస్ అనేది మాడిపోకుండా కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట. భలే అనిపించింది. సో ఇంకా ఆనియన్ గోలిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండిట్లో వేసేసాను. అంటే చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రై కొంచెం కాంబినేషన్ ఒకేలా ఉంటుంది కదా, మన ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా. సో సేమ్ ప్రాసెస్ రెండింటికి కంటిన్యూ చేసేసాను అనమాట.
సో అలాగే పెట్టేసి ఇంకా మూత పెట్టాలి. లిడ్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. కడాయి లిడ్ అయితే రెండిటికి యూజ్ అయ్యింది నాకు. సో మనకి దీంట్లో 4 పీసెస్ వచ్చాయి. కడాయి, అలాగే దాని లిడ్, సాస్ ప్యాను, ఫ్రై ప్యాన్, ఈ 4 వచ్చాయి. చాలా తక్కువ కాస్ట్కే వచ్చిందండి. మనకి ఇది హెల్తీ కుక్వేర్ బ్రాండ్ అనమాట. ఇది నెంబర్ 1, ఇండియాలోనే నెంబర్ 1 ఇండస్ వ్యాలీ వాళ్ళది. సో ఇప్పుడు జస్ట్ నా వరకు మాత్రమే కాబట్టి ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా అందులో పసుపు, కారం కొంచెం వేసేసి మిక్స్ చేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకున్న ఎగ్ ఫ్రైకి. ఎగ్ ఫ్రై అయితే చాలా తొందరగా అయిపోయింది నాకు. ఇంకా చికెన్ అంటే మీకు తెలుసు కదా, కొంచెం బాగా బాయిల్ అవ్వాలన్నమాట చికెన్ అయితే. ఇంకా ఇటు పక్క చికెన్ వేసేస్తున్నాను. కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టేశానండి. ఎగ్ ఫ్రై ఆనియన్స్ బాగా గోలిపోయింది కదా, ఇంకా ఎగ్ ఫ్రైకి అంతలోపునే చికెన్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి దాని తర్వాత ఎగ్ ఫ్రై కానిద్దామని. సో ఈ డే మీకు ఎలా జరిగిందో కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి గాయస్. ఇంకా చికెన్ వేసేసి ఇంకా పసుపు వేసేసుకొని మిక్స్ చేసేస్తున్నానండి. ఈ పసుపు అయితే నేను మామూలుగా బయట నుంచి తెచ్చుకుంది అయితే ప్యాకెట్స్ అయితే కాదు, పసుపు కొమ్ములు ఉంటాయి కదా దాన్ని పట్టించి తెచ్చుకొని యూస్ చేస్తున్నాను అనమాట. పసుపు కానీ కారం కానీ మనం పట్టించి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. నార్మల్గా ప్యాకెట్స్ తీసుకుంటే అండి కొంచెం మనకి ఆ కారం కూడా మనకి కర్రీ అనేది టేస్ట్ ఉండట్లేదు. అందుకే మ్యాక్సిమం నేను ఎక్కువ దీనికే ప్రిఫర్ చేస్తుంటాను, పసుపు కొమ్ములని, కారం, ఎండుమిరపకాయలు పొడి చేసుకోవడం ఇలాంటివి. సో కారం కూడా ఊరి నుంచి తెచ్చుకున్నాను అనమాట. కొంచెం కారం, గరం మసాలా వేసేసాను. ఇంకా కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసేసి 2 ఎగ్స్, నా వరకు 2 ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోయింది ఎగ్ కర్రీ అయితే. చికెన్ కర్రీ అయితే కొంచెం టైం పట్టిందిలేండి నాకు. ఇంకా చికెన్ పీసెస్ బాగా బాయిల్ అయ్యేదాకా కొంచెం స్టవ్ చిన్నగా పెట్టేసి మూత పెట్టేశాను అనమాట. నాకైతే ఈ ప్యాన్స్ అయితే భలే నచ్చాయండి మన ఇంట్లోకి, ఎందుకంటే రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. ఇంకా తోమేదానికి కూడా చాలా ఈజీగా ఉంది. అడుగంటట్లేదండి. చూడండి ఇప్పుడు నేను మిక్స్ చేసి కూడా చూపిస్తాను. చాలాసేపు నుంచి నేను స్టవ్ ఫుల్గా పెట్టాను, సిమ్లో పెట్టాను, అయినా కూడా అసలు అడుగంటట్లేదు. కడాయి కూడా చాలా బాగుందండి, చాలా వెయిట్ ఉంది ఈ కడాయి అయితే. ఈ మధ్య యూట్యూబ్లో కొంచెం యాక్టివ్గా ఉందామని అనుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు కొంచెం తక్కువ అయిపోతుంటాయి కదా మన వీడియోస్ అనేది. చాలామంది అడుగుతున్నారు, కొంచెం యాక్టివ్ అవ్వమ్మా, కొంచెం వీడియోస్ పెడుతూ ఉండు, నీ వీడియోస్ బాగుంటాయని చాలామంది అంటూ ఉన్నారు. చాలా అసలు అడ్వైస్లు ఇస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మనకి యూట్యూబ్ ఫస్ట్ నేను స్టార్ట్ చేయడం దీంట్లో యూట్యూబ్లోనే స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ అని, మిగతా అన్ని యాప్స్ అన్నిట్లో ఇంకా మనం చెప్పడం అవసరం లేదు కదండి. కుకింగ్ వీడియోస్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, మేకప్ వీడియోస్ కానీ. సో మనం బ్యూటిషియన్ కూడా కాబట్టి ఇంకా క్రీమ్స్ అని ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క వీడియోస్, లిప్సింక్ వీడియోస్, డమ్ స్మాష్, ఇలాంటి అన్నీ కూడా మనం పర్ఫెక్ట్ అనమాట. అలాగే చూడండి ఇక్కడ అడుగంటట్లేదు అన్నా కదా, కడాయి చూడండి. నాకైతే ఆశ్చర్యంగా అనిపించేది, నార్మల్గా అయితే నాన్ స్టిక్లో కూడా ఒక్కోసారి అడుగంటిద్ది మనకి, బట్ ఈ కడాయిలో అయితే అస్సలు అడుగంటలేదు నాకు. అలాగే ఇంకా మనకి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా అది క్లోజ్ చేసేసి ఇంకా చికెన్ కూడా బాగా బాయిల్ అయిందండి. కారం కొద్దిగా ఎక్కువే తింటాను నేను, కొద్దిగా ఎక్కువ కారం వేసుకొని ఇంకా గరం మసాలా, మనకి చికెన్ మసాలా పౌడర్స్ వేసుకొని మిక్స్ చేసేసుకొని కొద్దిగా మనకి కారం మసాలా ఐటమ్స్ చికెన్ పీస్కి పట్టేలాగా సిమ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది కొంతసేపు. దాని తర్వాత మనకి ఎంత కావాలి కర్రీకి వాటర్ కలిపేసుకొని స్టవ్ సిమ్లో కానీ ఫుల్గా పెట్టినా కూడా మాడదనమాట. సో మనం చెప్పాను కదా, కడాయి అయితే చూడండి ఎంత ఫ్రై చేస్తున్నా కూడా అస్సలు అడుగంటట్లేదండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని కర్రీ టైప్లో నేను చేసేసుకుంటున్నా చికెన్ కర్రీ అయితే. ఇంకా నేను చెప్పాను కదండి, చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ చేయమని. ఇంకా నేను టెంపుల్స్కి ఎక్కువ వెళ్తుంటా, గుళ్ళకి ఎక్కువ వెళ్తుంటాగా. ఇంకా టెంపుల్స్ రివ్యూస్ కూడా, అంటే మనకి ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ షార్ట్స్ కూడా నేను పెట్టానండి, టెంపుల్స్ వీడియో కూడా చాలా బాగా క్లిక్ అయింది. చాలామంది అడిగారనమాట నన్ను, బాగా చెప్తున్నావు, ఈ టెంపుల్కి అసలు నేను వెళ్ళనే లేదు, కానీ నువ్వు చెప్పాకే నాకు తెలిసింది ఇంత పవర్ఫుల్ టెంపుల్ అని. ఈ టెంపుల్ ఇక్కడ ఉందా, ఇంతకుముందు ఈ టెంపుల్కి వెళ్ళాను, బట్ అక్కడ ఈ ప్లేస్లో ఇది ఉందని నాకు తెలియదు, ఈ దేవుడు ఉన్నాడని తెలియదు, ఇంకొంచెం దూరం వెళ్ళి చూసుంటే బాగుండేది. కానీ థ్యాంక్ యూ, నా ఫ్రెండ్స్కి షేర్ చేశాను, నా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశానని ఎంత మంచిగా నన్ను అసలు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే ఒక్కొక్కరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్ వల్లే ఇంత దూరం నేను రాగలిగాను. ఇంకా ఫైనల్గా మన లంచ్కి రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. ఇంకా మా వారి ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. ఇంకా నేను ఒక్కదాన్నే తింటే ఎలా ఎగ్ ఫ్రై, ఇంకా దాని టేస్ట్ మా ఆయన కూడా చెడాలి కదా. సో ఆయన ప్లేట్లో కొంచెం ఎగ్ కర్రీ అలాగే చికెన్ కర్రీ సర్వ్ చేశాను. ఎక్సలెంట్గా కుదిరిందండి చికెన్ కర్రీ కానీ ఎగ్ ఫ్రై కానీ, చాలా బాగుంది నిజంగా.
సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే, వంట ఈజీగా అవ్వాలి అనుకుంటే ఇండస్ వ్యాలీని ఫస్ట్ చూస్ చేసుకోండి. నిజంగా ఇంతగానం నేను చెప్తున్నానంటే, నాన్ స్టిక్ కన్నా బెస్ట్ అంటే నాకు ఇదే బెస్ట్ అనిపించింది. వంట పరంగా బెస్ట్ అనిపించింది, తొందరగా కుక్ అవుతుంది, ప్లస్ మనకి ఇది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.